1994లో గుజరాత్లో టెక్స్టైల్ బిజినెస్ చేసుకునే ఒక వ్యక్తికి వచ్చిన చిన్న ఐడియా ఈరోజు విండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్నే మార్చేసింది. అండ్ స్టాక్ మార్కెట్లో సుజలాన్ ఎనర్జీ పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేది ఒకానొక టైంలో మళ్ళీ పెరగదు, పడిపోయింది, అప్పుల్లో కూరుకుపోయింది అనే పదాలే గుర్తొస్తాయి. ఎందుకంటే 400 రూపీస్ కింద ఉన్న స్టాక్ ఒకానొక టైంలో 2 రూపీస్కి పడి టైమ్స్లో ఆ స్టాక్ మళ్ళీ గ్రో అవుతుంది. దీని వెనకాల ఉండే పర్సన్ తులసి టాంటే గారు. ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన టెక్స్టైల్ బిజినెస్ని చూసుకునేవారు. అండ్ టెక్స్టైల్ బిజినెస్లో లాభాలు బాగానే వచ్చాయి. బట్ ఆయనకి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే తన ఇన్కమ్ని తన బిజినెస్లో ఎలా ఖర్చు పెడుతున్నారని అతను ఒక రివ్యూ చేసుకున్నారు. అందులో తనకు అర్థమైంది ఏంటంటే తను ఎక్కువగా తన డబ్బుల్ని రా మెటీరియల్స్లో ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీలో. సో ఎలక్ట్రిసిటీని తగ్గించుకోవడానికి అతను ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాడు. 1990s టైంలో ఇండియాలో ఎలక్ట్రిసిటీ ఎలా ఉండేదో అందరికీ బాగానే తెలుసు. అప్పుడు ఎలక్ట్రిసిటీ అంత బాగుండేది కాదు. ఒక గంట ఉంటే గంట ఉండేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేయడానికి నుంచి తనే 2 విండ్ టర్బైన్స్ని కొన్నారు. ఆ విండ్ టర్బైన్స్ని తన బిజినెస్లో ఇన్స్టాల్ చేశాక తనకి ఎలక్ట్రిసిటీ బిల్ తప్పింది. అండ్ మంచి పవర్ని 24 అవర్స్ అన్లిమిటెడ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి తను ఏ డబ్బు పే చేయక్కర్లేదు. సో అలా తన బిజినెస్లో హిట్ అయ్యాక దీన్ని ఇంకా మిగతా బిజినెస్లకు కూడా చేద్దామని విండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఎవరన్నా ఇండియాలో ప్లేయర్స్ ఉన్నారని చూశారు. బట్ అతనికి ఎవరు కూడా కనబడలేదు. సో అతనే ఒక విండ్ ఎలక్ట్రిసిటీ అండ్ విండ్ టర్బైన్స్ని తయారు చేసి ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో అలా స్టార్ట్ అయిందే ఈ సుజలాన్ ఎనర్జీ. అలా 1996లో స్టార్ట్ అయ్యాక అతను ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా సుజలాన్ ఎనర్జీని ఎక్స్పాండ్ చేశారు. సుజలాన్ ఎనర్జీ బిజినెస్ అనేది 17 కంట్రీస్ అండ్ 6 కాంటినెంట్స్లో కూడా ఎక్స్పాండ్ అయ్యింది. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ యొక్క రెవెన్యూ మోడల్ని చూద్దాం. వీళ్ళకి 70% ఆఫ్ ది ఇన్కమ్ అనేది పవర్ జనరేషన్ ఇంకా విండ్ టర్బైన్స్ ఇన్స్టాలేషన్ వల్ల వస్తుంది. అండ్ ఎక్విప్మెంట్ సెల్లింగ్ వల్ల కూడా వీళ్ళకి మనీ వస్తుంది. అండ్ మిగతా 30% మాత్రం విండ్ టర్బైన్స్కి సర్వీస్ చేసినందుకు అండ్ మెయింటెనెన్స్ చేసినందుకు వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. అండ్ విండ్ టర్బైన్స్ని మేజర్గా స్టీల్తోనే తయారు చేస్తారు. సో వీళ్ళకి స్టీల్ బాగా అవసరం పడుతుంది. ఇంటర్నేషనల్గా అండ్ ఇండియా వైడ్గా వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకున్నారు. అనే కంపెనీ జర్మనీ కంపెనీ. అది కూడా విండ్ టర్బైన్స్ని తయారు చేస్తుంది. సో అలా వీరు పార్ట్నర్షిప్ చేసుకున్నాక 1997లో సుడ్విన్ అనే కంపెనీ బ్యాంక్రప్సీకి గురైంది. అండ్ తర్వాత సుడ్విన్లో ఉండే టాప్ మోస్ట్ ఇంజనీర్స్ అందరినీ వీళ్ళు రిక్రూట్ చేసుకొని సుజలాన్ ఎనర్జీలో మంచి క్వాలిటీ గల విండ్ టర్బైన్స్ని తయారు చేశారు. సో అలా క్వాలిటీ బిల్డ్ చేసుకున్నాక కస్టమర్స్లోకి వెళ్ళడానికి మంచి ట్రస్ట్ కూడా బిల్డ్ చేసుకున్నారు. సో దానికోసం వీళ్ళు పెద్ద పెద్ద రిస్క్ చేశారు. అందులో ద నెంబర్ 1 ఈజ్ ద బ్యాంక్స్. వీళ్ళు బ్యాంక్స్ని ఎందుకు అప్రోచ్ చేయరంటే టర్బైన్స్ మొత్తం పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఖచ్చితంగా లోన్ తీసుకుంటారు. సో ఆ లోన్ కోసం వీళ్ళు బ్యాంక్స్ చుట్టూ తిరుగుతారు. సో అలా బ్యాంక్స్ చుట్టూ తిరగడం తగ్గించడానికి అండ్ లోన్ ప్రాసెస్ ఈజీగా అవడానికి వీళ్ళు ఒక రిస్కే తీసుకున్నారు. బ్యాంక్స్తో మాట్లాడి వీళ్ళు 75% ఆఫ్ ది లోన్ అమౌంట్ని ఇప్పించేవారు. అండ్ 25% ఆఫ్ ది అమౌంట్ని వీళ్ళే పెట్టుకోవాలి. వీలే అంటే ఐ మీన్ కస్టమర్స్ 25% పెట్టుకున్నాక ఆ లోన్ ప్రాసెస్ కూడా ఈజీగా అవడం వల్ల చాలామంది కస్టమర్స్ వీళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. సో దీనివల్ల వీళ్ళ కంపెనీకి మంచి ట్రస్ట్ బిల్డ్ అయింది. తర్వాత వీళ్ళు బాగా డెవలప్ అవుతున్న టైంకి వీళ్ళకి పెద్ద దెబ్బ తగిలింది. ఎప్పుడైనా ఒక కంపెనీ బాగా సక్సెస్ అవుతుందంటే ఏదో ఒక ఫాల్ట్ వస్తేనే కంపెనీ లాస్ అవుతుంది. సో అలా లాస్ అయ్యి మళ్ళీ ఎదిగి స్టేజ్లోనే ఏ బిజినెస్లో ఉన్నా ఏమన్నా నేర్చుకోవడానికి ఉంటుంది. సో అలా సుజలాన్ ఎనర్జీలో కూడా అయ్యింది. ఎప్పుడైతే వీళ్ళు ఎడిసన్ మిషన్ ఎనర్జీ అనే కంపెనీకి వీళ్ళ టర్బైన్స్ని సప్లై చేశారు, కొన్ని బ్లేడ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల 251 బ్లేడ్స్ని వీళ్ళు రీప్లేస్ చేశారు. సో దానివల్ల వీళ్ళకి బాగా లాస్ వచ్చింది. సో ఈ ప్రాబ్లం వల్ల వీళ్ళకి వెస్ట్రన్ మార్కెట్లో చాలా నెగిటివిటీ వచ్చింది. సో అలా వీళ్ళు ఇంటర్నేషనల్గా ఫెయిల్ అయ్యారు. ఈ ఇండియాలో బిజినెస్ చేయడానికి చాలా ట్రై చేశారు. అప్పటికే ఇండియాలో చాలా యుఎస్ అండ్ చైనా విండ్ టర్బైన్స్ కంపెనీస్ కాంపిటేటివ్గా వచ్చాయి. సో అలా వీళ్ళు ఇండియాలో కూడా మార్కెట్ని క్యాప్చర్ చేయలేకపోయారు.
వీళ్ళు స్టార్టింగ్లో గ్రో అయ్యే టైంలో 2 కంపెనీలు కొన్నారు. సో ఆ కంపెనీలకి కొనడానికి చాలా అప్పు చేశారు. సో అప్పు అంతా తీర్చడానికి వీళ్ళు వీళ్ళ షేర్స్ని డైల్యూట్ చేసేయడం అండ్ ఇంకా వీళ్ళ అసెట్స్ని అమ్మేయడం లాంటి పనులు చేశారు. సో అలా కంపెనీ చాలా లాసెస్లోకి వెళ్ళిపోయింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో వీళ్ళు బాగా లాస్ అయ్యారు. సో 400 రూపీస్గా ఉన్న షేర్ ప్రైస్ 2 రూపీస్ వరకు పడిపోయింది. సో మళ్ళీ ప్రెజెంట్ ఇప్పుడు 2 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా అయింది. సో మెల్లగా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో అలా ఎన్నో కష్టాలు పడి నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి రావడానికి వీళ్ళకి చాలా టైం పట్టింది. అండ్ ప్రెజెంట్ వీళ్ళు ఇప్పుడు ఇండియాలోనే 33% మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు అండ్ 6,000+ ఎంప్లాయీస్ని కలిగి ఉన్నారు. అండ్ ఈ కంపెనీ ముందుగా ఉన్నంతగా బాగా గ్రో అయిందని చెప్పలేం, కానీ గ్రోయింగ్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా October 1, 2022లో తులసి గారు మరణించారు. సో ఈ కంపెనీ అనేది సుజలాన్ ఎనర్జీ అనే ఈ కంపెనీ వాళ్ళ బ్రదర్ అయిన వినోద్ టాంటీ గారి చేతిలోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఆయనే ఈ కంపెనీని నడిపిస్తున్నారు. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.